మీరు ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారు. 'పవన్ కళ్యాణ్ ఈజ్ సన్ ఆఫ్ పీపుల్' అని చెప్పి. అవును. అంటే రాజకీయాలలోకి రావడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించిందా? లేకపోతే ఎందుకు ఆ పోస్ట్ పెట్టాల్సొచ్చింది? రాజకీయాల్లోకి రావటం వల్ల అంటే ఆయన అప్పటికే చాలా అంటే ఆ ప్రీవియస్ ఎలక్షన్స్ నుంచే ఆయన ఆహ్, ఓడిపోయినప్పటికీ ఆయన ఏ రోజు గూడా ఓడిపోయామంటే మనకు సపోర్ట్ లేదా అనట్లేదు. ఆయన కష్టపడుతూనే ఉన్నారు. ఏ రోజు గివ్ అప్ ఇవ్వలేదు. ఒక సినిమా జేస్తున్నారు. ఎన్ని సినిమాలు ఆయనవి స్టాల్ అయిపోయి ఉన్నాయి యాక్చువల్‌గా. అవును. పూర్తిగా కూడా కంప్లీట్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. అంటే చేయలేదు. ఆయనకు ఆ వర్క్స్ లేదు ఇక్కడ ఇచ్చిన కమిట్మెంట్‌కి ఇక్కడ మళ్ళీ వచ్చి ఫినిష్ చేస్తున్నారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ అటు వెళ్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న మనకు తెలుసు. చాలామందికి ఇటుపక్క ఎంత కష్టపడి ఎంత చేస్తున్నారో తెలీదు. మనకు ఆ న్యూస్ ఉంటుంది. సో, ఇవన్నీ తెలియటం వల్ల ఆయన గురించి పర్సనల్‌గా చాలా విషయాలు తెలియటం, ఆయనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు చాలామంది నాకు తెలియటం వల్ల ఆహ్, ఆహ్, నాకు ఆ ఎప్పుడైనా ఇష్టం కలిసి వచ్చింది. వర్క్ చేసిర్రా అన్న పవన్ కళ్యాణ్ గారితోని? ఎంత ఇష్టం ఇంతవరకు. తెలుసా నాకు. ఇంకా అసలు ఎంత ఇష్టం. ఏదైనా ఒక్క సినిమా అయినా కలిసి ఏదో ఏదో ఒక రోలో ఏదో ఒకటి ఒక చేయాలని. తన మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తే ఆ! బాగుండేది. మీకు తెలీదు 'ఢీలో' మొన్న పవన్ కళ్యాణ్ గారిలాగా ఉండే ఒక మనిషి డూప్ క్యాండిడేట్ ఉన్నారు. వచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. అస్సలు ఆయనను చూస్తేనే షివరైపోయా నేను. షివర్ అయిపోయారు. అవును. అమ్మ బాబోయ్! నిజంగా మనం కళ్యాణ్ గారిని కలిసే రోజొస్తే ఎలా ఉంటుంది అని ఫీల్ అయ్యా. పర్సనల్‌గా కూడా కలవలేదా మీరు? కలవలేదు సుజాత. ఓహ్! ట్రై చేస్తే ఏదో రకంగా ఎళ్ళొచ్చు. ఆహ్, గీతక్కకి అదృష్టం వచ్చిందేమో గదా! ఎందుకంటే కళ్యాణ్ మూవీస్ గారిని కళ్యాణ్ గారి సినిమాలో పాడింది. పాడింది. హ్మ్. కానీ అప్పుడు కలవలేదు. ఈత హుహుహుహుహు. కళ్యాణ్ గారు అప్పుడు ఇంకా జనసేన కూడా కాదు. జనసేన కాదు. ఫస్ట్‌లో వాళ్ళ కాలేజ్ త్రూ తను ఇంటర్ చదువుతున్నప్పుడు ఆహ్, ఇలానే ఒక సో సోషల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన ఒక కార్యక్రమంలో కలిసిందట. వావ్! ఫస్ట్. మీరెట్లైనా రాజకీయాలు బానే ఫాలో అయితున్నారని నాకు ఈ విషయంతోని అర్థమైంది కాబట్టి, హ్మ్. ఇప్పుడు ఏపీ రాజకీయం ఎట్లుండబోతుందనుకుంటున్నారు? అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ ఉందా? ఈసారి 100% గెలుస్తారని నేను నమ్ముతున్నాను. ఆ! 100%. కానీ ఆయన అది గెలవాలనేది మన కోరిక. కోరిక. డెఫినెట్‌లీ. ఆహ్, కానీ ఆయన నేనెలా అయిపోయానంటే అలా గెలిచినా, గెలవకపోయినా ఈయన మాత్రం గివ్ అప్ ఇవ్వరు. హ్మ్. ఆయన పనైతే చేస్తారు. ప్రజలకు సేవ అయితే చేస్తారు. పొజిషన్‌తో సంబంధం లేకుండా. పొజిషన్‌తో, అపోజిషన్‌తో రెండిటితో సంబంధం లేకుండా ఆయన హీల్ డూ సర్వీస్ అనేది తెలుసు. గెలిస్తే ఏంటంటే ఇంకా చాలా విషయాల్లో చేయడానికి వీలెక్కువ కుదురుతుంది ఆయనకి. అది ఉంటే మంచిది కదా!